మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 1వ తేదీ మంగళవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు గుండెలు పగిలే వార్త అయితే ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక అయితే వినవస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలా జరగబోతుంది, నిర్లక్ష్యం వహించకండి. మీరు ఈ వీడియో చూస్తే మీకే అవగతం అవుతుంది అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి వార్త అయితే ఈ రోజున వినబోతూ ఉన్నారు. తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడాను మీకు ఏది ఇష్టమో అదే చేస్తూ ఉండండి. అలాగే విశ్రాంతి తీసుకోండి. మీ యొక్క అభిరుచులను ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో పంచుకోండి. వారిని అర్థం చేసుకునే ప్రయత్నం ఈ రోజున చేయండి. అలాగే ఈ రోజున డబ్బును మదుపు చేయడం అనేది నేర్చుకోండి. అలాగే మీ యొక్క వృద్ధి, ఆర్థిక సురక్షణ ఈ యొక్క మదుపు చేయడం రీత్యా మెరుగుపడుతుంది. ఈ రోజున క్రీడా రంగంలో ఉన్నటువంటి ఈ రాశి జాతకులకు భవిష్యత్తు ప్రణాళిక వేసుకోవడానికి దివ్యంగా కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా మీ యొక్క తల్లిదండ్రుల సంతోషం కోసం కూడా ఈ రోజున చాలా వరకు మీరు కష్టపడతారు. ప్రేమ జీవితం ఈ రోజున మిమ్మల్ని అతిగా తృప్తిపరుస్తుంది. స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి ఈ రోజున మీ పేరు నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరంగా ఉంటుంది. అలాగే ఈ రోజున సెమినార్లు, ఎగ్జిబిషన్ల వల్ల కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి కాంట్రాక్టులు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజున ఖచ్చితంగా మీరు అనుభూతి పొందనున్నారు. అయితే ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు విద్యార్థులు అయినా, చిన్నపిల్లలు అయినా, పెద్దవారు అయినా కూడాను మీ యొక్క జీవిత భాగస్వామి అలాగే మీ యొక్క తల్లిదండ్రులతో ఏ రహస్యం ఉన్నా కూడా మీ యొక్క జీవితంలో చెప్పే ప్రయత్నం చేయండి. లేకపోతే గనక వేరొకరి రీత్యా ఆ యొక్క రహస్యం అనేది వేరొక కోణంలో అర్థమవుతుంది. మీరు వారికి మంచి చేసినా కూడాను చెడుగా కనిపిస్తుంది. కావున వారి నుంచి మీరు ఈ రోజున చీత్కార, అవమాన ధోరణి చూడబోతూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే గనక మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. అది ఏ చిన్న పని అయినా కూడా ఈ రోజున వారితో షేర్ చేసుకోండి. సమయాన్ని గడపండి. వారికి అర్థమయ్యేలాగా చెప్పండి. అంతేకాని వేరొక మూడవ వ్యక్తిని మీ యొక్క జీవితంలోకి అస్సలు తీసుకురానివ్వద్దు. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు వారికి మధ్యన దూరం పెరిగి పెద్దది అయిపోతుంది. చిన్న గొడవ పెద్దది అయిపోవడం రీత్యా వారికి మీకు మధ్యన ఉన్నటువంటి బంధం తాలూకా బీటలు వారే ప్రమాదాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ రోజున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే శివారాధన, సుబ్రహ్మణ్య అష్టకం మీకు చాలా వరకు కూడాను పఠించడం రీత్యా చెడు ఫలితాల నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.